కలకల కలలాడేది. ఇప్పుడు చూడు మా అమ్మ ఎంత నిశ్శబ్దం, అసలు ఒక బండి కానీ ఒకటి ఏదే కానీ లేదు మా అమ్మ. ఒకప్పుడు పార్కింగ్ దొరకక గిల్లగిల్ల కొట్టుకునే సమయం నుంచి అసలు ఇప్పుడు ప్లేస్ ఖాళీ, మొత్తం ఖాళీ మా అమ్మ. ఏమే లేదు, మొత్తం ఖాళీ. హలో మమ్మ, నైట్ ఒకేసారి 2 ఆర్డర్స్ వేసినాడు. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఒకటి క్యాష్ ఆర్డర్, ఒకటి మామూలు నార్మల్ ఆర్డరు. కానీ లొకేషన్ రౌండ్ అబౌట్ మధ్యలో ఉంది మమ్మ. ఆ రౌండ్ అబౌట్లో నేను ఎక్కడ ఇవ్వాలా? కొంచెమైనా మనకు అర్థమవుతుంది. ఎట్లా పోయి ఇవ్వాలి అక్కడ చెప్పు? అక్కడ ఏమైనా ఇండ్లు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా? కొంచెమైనా బ్రెయిన్ లేదారా నీకు? ఎట్లా అట్లా పెడితే తలబాతుగా ఏం చేయాలి అర్థం కామా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ కస్టమర్కి వాట్సాప్లో మెసేజ్ చేయాలి లొకేషన్ సెండ్ చేయమని. గుంపులో దూరి మన 2 ఆర్డర్లు తీసుకొని రావాలి మామ. తప్పదు, పోయి చూద్దాం. ఇంకా దూరుతాం, సెల్ పక్కన పెట్టేసి. ఇప్పుడు దూరం మామ. నా 2 ఆర్డర్లు రెడీ ఉన్నాయి. వాడికి చెప్తుంటే ఈయనలో మామ. వాడు లోపలికి వెళ్ళిపోయాడు. 2 నిమిషాల నుంచి బయట వెయిట్ చేస్తా ఉన్నా. ఆర్డర్లు ఇచ్చేసినాడు, బ్యాగ్లో పెట్టేసినాం. ఇటుపక్క ఒకటి, అటుపక్క ఒకటి. ఇంకా కూల్ డ్రింక్స్ ఉన్నాయి మామ, ఈ పక్కన పెట్టేసిన. ఎందుకంటే దీంట్లో పట్టడం లేదు ఈ బ్యాగ్లో, అందుకని కోసమని కూల్ డ్రింక్స్ పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇట్లా తీసుకెళ్ళి కార్లో పెట్టాలి మామ. ఇంకా వెళ్ళి కస్టమర్కి డెలివరీ చేసేద్దాం. ఓకే, కమ్. మరి ఆర్డర్ ఇచ్చేసినాం మామ. ఈ పొద్దు అన్నీ నాకే బొక్కలు ఉన్నాయి మామ. ఇప్పుడు 50 ఫిల్స్ బొక్క, ఇంతకుముందు 50 ఫిల్స్ బొక్క. ఏందో ఏం అర్థం కాదు. కస్టమర్ రాంగ్ లొకేషన్ పెట్టి కూడా మళ్ళీ నా మీద కోప్పడుతుంది. ఏం చెప్పాలో చూడు మామ. ఇట్లుంటుంది మామ. ఏమున్నా మామ, నాకు తెలుసు. నేను ఖచ్చితంగా అనుకున్నా వీడు పెట్టింది ఒకటి, కానీ రమ్మని ఆ పక్కకి రమ్మంటాడు. అంటే స్టీక్ ఇన్సైడ్ పెట్టినాడు, కానీ నాకు అవుట్ సైడ్కి రమ్మంటాడు. ముందుగానే తేడా కొట్టింది నాకు. అనుకున్నట్టుగా లోపలికి వచ్చినా అని చెప్తే లేదు, వద్దు బయటికి రా అన్నాడు. అదే సర్లే బాబు, బయటే పెట్టారు కదా, బయటే ఉందాం, బయట చూద్దామని చెప్పి అట్లా బయటికి వెళ్ళాం అనుకో, లేదు లేదు లోపలికి రా, ఇన్సైడ్ రా అంటారు. ఏది అనుకునేది జరగదు మామ. ఏదే ఆపోయిటే మామ, ఏదే ఆపోయిటే. మరి ఎందుకు ఇట్లా ఉంటుందో తెలియదు, కానీ అది ముందు అనుకుంటే వెనకైతే, వెనక అనుకుంటే ముందుకైతే. అది అనుకునేది మాత్రం ఏది జరగదు. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఆర్డర్లు కస్టమర్కి డెలివరీ చేసేసినాం మామ. అయిపోయింది సక్సెస్ఫుల్గా. అయిపోతేనే మనకు బ్రేక్ వేసేసినాడు, ఎందుకో కూడా తెలియదు. మరి నేను ఏం చేశాను? ట్రాఫిక్ కూడా దానికి నేను బాధ్యున్నారా? దీని గురించి ఒకరోజు మనం మాట్లాడదాం మామ. దీని గురించి ఒకరోజు ఫుల్ వీడియో తీస్తాను నేను, ఖచ్చితంగా చూద్దాం. ఒకసారి ఫుల్ వీడియో తీద్దాం దీని గురించి. మీది మరీ చాలా అన్యాయం అయిపోతుంది రాను. మరి ఇంత అన్యాయం భరించలేము అబ్బా. ఒకసారి తీద్దాం దీని గురించి, స్పందిద్దాం, ఫుల్ వీడియో తీద్దాం ఒకసారి. మామ పోయే లోపల ట్రాఫిక్ పట్టింది, వచ్చే లోపల లేట్ అయింది. అందుకని బ్రేక్ వేసేట మామ. చూడు, బ్రేక్ వేసేసినాడు. ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ట్రాఫిక్ ఉంటే కూడా ట్రాఫిక్ కూడా నేనైనా మామ బాధ్యుని. ఎట్లా ఇట్లా అయితే చెప్పు. ఇప్పుడు వానికి అవసరం కాబట్టి బ్రేక్ వేసినాడు, కానీ అప్పుడే తీసేసి మళ్ళీ ఆర్డర్ వేసినాడు. అంటే ఇప్పుడు ఆర్డర్లు ఉన్నాయి, వానికి రైడర్లు తక్కువ ఉన్నారు, రైడర్లు కావాలి కాబట్టి బ్రేక్ వేసింది తీసేసి మళ్ళీ ఆర్డర్ వేసినాడు. ఒకవేళ అది లేకపోయింటే తీయడు. అంటే వాని అవసరం ఉంటే ఓకే, ఒకవేళ వానికి అవసరం లేకపోతే నాట్ ఓకే. మరి ఇది అన్నయ్య మామ. చిన్న బ్యాగే తీసుకోదాంలే అనుకున్నాం అమ్మ. కానీ ఎందుకు పెద్ద బ్యాగ్ తీసుకొచ్చినా అంటే, ఆడ చూస్తే ఒకటి 5 kg, ఒకటి 2 kg, ఒకటి 3 kg ఉంది. అంటే పెద్ద ఆర్డర్లు ఉంటాయి అమ్మలే, అందుకని తీసుకొచ్చినాం అమ్మ. ఇక్కడ చూస్తే చిన్న ఆర్డరే, జ్యూస్ ఆర్డర్. ఇట్లా ఉంటుంది మామ. దీంతో ఆర్డర్ ఇచ్చేసినాం అమ్మ. ఇంకెత్తానంటే మళ్ళీ ఈ బుద్ధేందో మామ, అన్నీ ఇట్లా ఉన్నాయి అమ్మ. ఏమో లొకేషన్ రాంగ్ పెట్టింది, సర్లే ఓకే రాంగ్ పెడితే పెట్టేయాలి అని చెప్పి మళ్ళీ అడిచి వచ్చేప్పుడు మళ్ళీ బ్రేక్ వేసినాడు. ఇదే రిపీట్ అయిపోతుంది మామ. చాలా బాధగా ఉంది అమ్మ. ఒకటే రిపీట్. ఏం చేయలేం కదా, కానీ తప్పదు. మళ్ళీ రిటర్న్ పోవాలి మమ్మ. లొకేషన్ రాంగ్ పెట్టింటే మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ చేసి ఆ లొకేషన్ పెట్టించుకొని మళ్ళీ ఆడికి పోయే లోపల మళ్ళీ బ్రేక్ వేసేసినాడు. రే ఏంద్రా ఏమైతుందిరా వేసినాడు మామ. ఏం చేయాలో కూడా ఏం అర్థం కాదు. తప్పదు, ఇంకా మళ్ళీ బాట తీసేస్తాను కోసేపు ఉన్నాక, ఎందుకంటే ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అమ్మ మళ్ళీ డబుల్ ఆర్డర్ వేసినాడు. ఒకటేమో ఈడే పక్కనే పడింది. ఓకే పర్లేదు. ఇంకొకటి చూసి ఎతకపోయి ఊరు పెట్టేసినాడు మామ. తప్పదు, ఏం చేద్దాం, తప్పదు. 2 ఆర్డర్లు తీసుకొని పోవాలి, ఇచ్చేసి రావాలి మళ్ళీ. ఒకటి ఈడ, ఒకటి పక్కనే, ఒకటి ఎక్కడో దూరంగా. తప్పదు, క్యాష్ ఆర్డర్ కాదు, 2 ఆన్లైనే. ఓకే వెళ్దాం, తప్పదు, ఏం చేద్దాం. 0022 ఫస్ట్ కార్లో కూర్చుంటేనే సీట్ బెల్ట్ వేసుకోవాలి మామ, లేకపోతే 14 ఫైన్ కట్టాల్సింది వస్తుంది. వీడు మామూలుగా ఎప్పుడు పిన్ వేయడు మామ, బిల్లు వేయడు. ఎందుకంటే జ్యూస్ ఆర్డర్ కాబట్టి బిల్లు వేయడు. కానీ ఫస్ట్ టైం వేసినాడు, ఎందుకంటే డబుల్ ఆర్డర్ ఉన్నాయి కదా, ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది అని చెప్పి బిల్లు వేసినాడు. లేకపోతే ఒక ఆర్డర్ ఇంకొక కస్టమర్కి ఇచ్చేసి ఇంకొక ఆర్డర్ ఇంకొక కస్టమర్కి ఇచ్చా మళ్ళీ మనకే పడుతుంది. అందుకని పిన్ వేసి ఇచ్చాడు, కొంచెం మేల్ బిల్లు వేసి ఇచ్చాడు కాబట్టి. ఓకే మామ, బాయ్. డెలివరీ చేసేసినాం అమ్మ. ఇంకా ఇప్పుడు 2 ఆర్డర్ డెలివరీ చేసి పోవాలి. ఫస్ట్ ఆర్డర్ దగ్గర కాబట్టి తొందరగా వచ్చేసినాం. ఇంకా 2వ ఆర్డర్ పక్క కదా, ఊరి బయట ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే బాయ్ మమ్మ, మళ్ళీ కలుద్దాం.
ఆర్డర్ తొందరగా తీసుకురాని కాల్ చేసింది. పొద్దు 2 టైమ్స్ ఇట్లా జరిగింది. ఫస్ట్ టైం అట్లా జరిగింది, మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు అట్లా జరిగింది. కాల్ చేసి మేడం తొందరగా ఆర్డర్ తీసుకురండి, ఓకే మేడం అని చెప్పేసి స్పీడ్గా వచ్చేసా. బయటకు వచ్చి కాల్ చేశాను మేడంకి, హౌస్ నెంబర్ చెప్పా. అంత లోపల తన హస్బెండ్ వచ్చి తీసుకుని వెళ్ళి ఇచ్చేసాడు. ఎలా ఉంటుంది మా అమ్మాయి పొద్దు 2 ఆర్డర్స్ డెలివరీ అయిపోయాయి. ప్లీజ్ లాస్ట్ ఆర్డర్ మాత్రం భలే ఇబ్బంది పెట్టింది మా అమ్మ. ఈ వీడియో అంతా చూడండి, తెలుస్తుంది ఎంత ఇబ్బంది పెట్టింది అంటే ఇబ్బంది పెట్టింది. ముగ్గురితో ముగ్గురు కలిసిపోతున్నాం మామ. ఫస్ట్ ఒక్కరిని అనుకుంటున్నాం, ఒక్కరి నుంచి ఇద్దరు కాకుండా ఇప్పుడు మళ్ళీ ముగ్గురు వచ్చారు, పోతున్నాం ముగ్గురు. చూద్దాం మామ, లోపలికి వెళ్దాం, ట్రై చేద్దాం మామ. ఇది లోపల ఉందో బయట ఉందో తెలియదు, కానీ పోతున్నాం. ఇది చూసి లోపల ఎంత క్లోజ్లో ఉన్నాయి. మేము మాత్రం చూసాం, పోదామని ట్రై చేస్తున్నాం, కానీ ఇది ఎక్కడ డోర్ ఓపెన్ అవుతుంది కూడా తెలియదు. ట్రై చేద్దాం అమ్మ, ఏంటో తెలియదు. చలి చంపుతుంది మాకేమని అనడం లేదు. ఏంటి మా బయట టార్చర్. నా దాంట్లో చూస్తే ఛార్జింగ్ లేదు, అందులో ఉండేది కూడా ఛార్జింగ్ 10%, 20% ఉంది. నేను ఫస్ట్ టైం పొద్దు దానికి ఎప్పుడు పెట్టుకోవట్లా లేకుండా లేదు. మినిమం ఎప్పుడు 45 ఉంటానండి. అంటే మిగతా ముందు అవసరం ఉంటాను, ఇప్పుడు ఏం అవసరం లేదని చెప్పి పెట్టుకోవట్లే. ఎట్లుందంటే అట్లుంది మా అమ్మ. ఇది ఉందంటే అవసరం ఉందిలే అని ఇంపార్టెంట్ అని పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ ఏం లేవని చెప్పి ఛార్జింగ్ కూడా పెట్టలే. అది వచ్చి 8% ఉంది. ఈ ఆర్డర్ ఎట్లా కంప్లీట్ చేయాలో ఏంటో మా అమ్మ. యాడ లేదా నెట్ వాడు చూడు మామ, యాడ ఈ రకపక్క ఇచ్చి ఎట్టాడు క్లోజ్ చేసుకున్నాడు. వాడంతా కూడా వచ్చేసాడంట, వెనక పక్క నుంచి వచ్చేస్తే ఎట్లా మా పరిస్థితి ఏంటి? మేమేమో అటు పక్క తిరుక్కుంటాను. అలా ఏమున్నాడు చూడు మామ వీడు. ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు ఇచ్చాడో వెయిటింగ్ వీని కోసం. మళ్ళీ ఛార్జింగ్ తక్కువ ఉంది మా అమ్మ, అందుకని వీడియో కూడా సైకిల్ రావడం లేదు. ఆ డోర్ ఓపెన్ అయితే అంటే ఎంత ఆనందంగా ఉంది మా అమ్మ. దగ్గర 20 minutes నుంచి బయట వెయిట్ చేస్తున్నాం కదా మా అమ్మ. అన్నయ్య వచ్చాడు అన్నంత ఫీలింగ్ ఉంది మా అమ్మ. ఆ డోర్ ఓపెన్ అయితే ఇంకా తీసుకుని వెళ్ళి కస్టమర్కి వెళ్ళి మా అమ్మ. ఛార్జింగ్ కూడా 5% ఉంది. Okay, brother, 1 minute. Okay. 5-9. నా చేతిలో ఆర్డర్ పెట్టేటప్పుడు చూడు మామ, టైం 4:41, కస్టమర్కి డెలివరీ చేయాలి. పైన టైం ఎంత అయింది 4:41. అంటే నేను కస్టమర్కి డెలివరీ చేసే టైం కూడా అయిపోయింది. తర్వాత నాకు ఆ ఆర్డర్ ఇచ్చింది. ఇట్లుంటుంది. అయిపోయింది అమ్మ, కస్టమర్కి డెలివరీ చేసిన టైం కూడా అయిపోయింది. 5 అవుతుంది. అందరూ లేచి డ్యూటీలకి వెళ్ళే టైంలో ఇప్పుడు నేను వెళ్ళి పడుకుంటాను. నేను రూమ్ లోపల ఈజీగా ఇంకొక అర్ధగంట పైన పడుతుంది మామ. నేను రూమ్కి వెళ్ళి నిద్రపోయి ఇది మళ్ళీ అవ్వదు మామ. ఇది ఖచ్చితంగా ఇంకా టైం పట్టేది. 6 అవ్వచ్చు, 6:30 అవ్వచ్చు కూడా తెలియదు. చూసాం మామ, ఇప్పుడు రూమ్కి వెళ్ళి అలా అయిపోయింది. ఎక్కడ నాకు ఆర్డర్ వద్దంటుందో ఏమో అనుకున్నామా, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. వాడు ఇవ్వడమే టైం అయిపోయిన తర్వాత మనకి ఇచ్చాడు. ఎక్కడ నాకు ఆర్డర్ వద్దు, నాకు అవసరం లేదంటుందో అనుకున్నా, అందులో టైం అయిపోయింది కదా అని చెప్పి. ఓకే మామ, పర్లేదు ఇచ్చేసిన. ఓకే మామ, బాయ్. అయిపోయింది ఆర్డర్ టైం. ఓకే బాయ్.